ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఈ జగత్తు గనక నిరాకారము అని అన్నట్లయితే సాకారమైనటువంటి బీజం ఉన్నప్పుడే కార్యకారణ దృష్టులు ప్రవర్తిస్తాయి. కానీ నిరాకారమైనటువంటి బీజం దానికి ఇంకా ఏమున్నది అంటే దానికి జన్యజనక క్రమము అనేటువంటిది ఉన్నదా? పరమాత్మ అనేటువంటి అణువుయందు జగత్తు ఉన్నది అనటం అనేటువంటిది ఉచితము కానే కాదు. ఆవగింజ యొక్క లేశమునందు మేరు పర్వతము గలది అనడం అనేటువంటిది అజ్ఞాని యొక్క కల్పనయే కదా. కాబట్టి ఏ పరమతత్వమైనటువంటి బ్రహ్మము ఉన్నదో అది అంటే మాయ చేత ఈ జగద్రూపముగా స్థితిని పొంది ఉన్నది. అందుచేత వాస్తవానికి ఇక్కడ ఏది కూడా ఉత్పన్నం అవడం లేదు, నశించడము లేదు. చిదాకాశమును చిదాకాశమే జగద్రూపంలో నెలకొని ఉన్నది కదా. చిత్తమందలే చైతన్యం యొక్క స్ఫురణ చేత ఈ జగద్భ్రమ అనేటువంటిది ఉదయిస్తూ ఉన్నది. కాబట్టి అశుద్ధ చిత్తమందు అశుద్ధ రూపమును, శుద్ధ చిత్తమందు శుద్ధ రూపమును జీవుడు అంటే బ్రహ్మమును జీవుడు గాంచుచూ ఉన్నాడు. ఆ విధంగా చూస్తూ ఉన్నాడు. అటువంటి శుద్ధ చిత్తము గలవానికి వాయువునందు చలనములాగానే చిదాకాశమే ఈ జగద్రూపముగా కనబడుతూ ఉన్నది, భాషిస్తుంది. అదే మా సిద్ధాంతమందునైతే సృష్టి స్థితి లయాలు మొదలైనటువంటి శబ్దాల యొక్క అర్థాల కల్పన అనేటువంటిది ఏమీ లేనే లేదు. ఆకాశమందు శూన్యత్వమును జలమందు ద్రవత్వమును ఉన్న విధంగానే ఆత్మయందు ఆత్మవివర్త రూపమై అంటే ఆత్మయందే ఆత్మ కంటే వేరొక ఆత్మే ఉంటే ఆత్మ కాకుండా మరొక రూపంలో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ఈ సృష్టి రూపంగా కూడా ఇతరమైనటువంటిది కూడా ఉన్నది. మా సిద్ధాంతమందు ఈ జగత్తు సర్వదా శాంతమై సర్వము నిండినది అయి వ్యాపించినది అయి సత్యమై ఆది అంతము నశించినటువంటి ఆద్యంతరహితమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి వాస్తవంగా ఇది ఉదయించడము లేదు, అస్తమించడము లేదు. క్షణకాలములో శాఖలు మొదలైన ప్రదేశాల నుండి చంద్రుడు మొదలైన ప్రదేశాలకు చేతనావృత్తి వెళ్ళేటప్పుడు ఆ రెండు ప్రదేశాల మధ్యలో ఉన్నటువంటి ఏ నిర్విషయమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపం ఉన్నదో అట్టి రూపముతోటే ఈ జగత్తు చిదాకాశమునందు నెలకొని ఉన్నది. వాయువునందు స్పందము, జలమునందు ద్రవత్వము, ఆకాశమునందు శూన్యత్వము కనిపించే విధంగానే ఆత్మయంది జగత్తును అసంగ అద్వయ రూపాలతోటి కనబడుతూ ఉన్నది. కాబట్టి సంవిన్నభోనను జగన్నభైత్యనర్కమాత్మన్యవస్థితమనంతమయోదకం క్వా తత్వంగభూతమఖిలం తదనన్యదేవ దృశ్యం నిరస్తకలనోంభరమాతమస్వ. ఓ రామచంద్ర, ఈ జగత్తు చిదాకాశ అంటే శుద్ధమైన చిదాకాశ రూపమే అయ్యి ఆత్మయందే స్థితి కలిగి ఉన్నది. అలా ఉన్నది భూతాకాశము ఎన్నటికీ కాజాలదు కదా. ఎలాగంటే సూర్యరహితమే ఆ సూర్యుని యొక్క సూర్యరహితమైనప్పుడు తత్సూర్యుని ఉదయం కానీ ఉదయించడం కానీ అస్తమించడం కానీ లేనట్లుగానే ఆత్మయందు పరమార్థ స్వరూప మాత్రమున ఉన్నది భూతాకాశమని ఎచ్చట ప్రసిద్ధమై ఉన్నది. కాబట్టి సమస్తానికి సారభూతమైనటువంటి ఏ సచ్చిత్ స్వభావమైనటువంటి ఆత్మ ఉన్నదో దాని యొక్క అంగభూతమే ఈ సమస్త ప్రపంచమును అయ్యి దానికంటే వేరుగాకుండా ఉన్నది. కాబట్టి నీవు సకల దృశ్య కల్పనను అంటే నామాలతో రూపాలతో కల్పించుకున్నటువంటి కల్పన ఏదైతే ఉన్నదో దానిని వదిలివేయు.
శుద్ధ చిదాకాశమాత్రుడివై స్థితిని పొందియుండు. సర్వం వస్తు స్వభావస్థం స్వభావేన క్రియాభిధే అవికారమతోద్వైతం సన్మాత్రామితి వర్ణ్యతే. ఈ జగత్తంతా కూడా బ్రహ్మస్వభావమున స్థితి పొంది ఉన్నది. వివర్త మాత్రము చేతనే ఈ క్రియాభేదాది ద్వైతము అనేటువంటిది జనిస్తున్నది. కానీ వాస్తవానికి సర్వము కూడా ఏ యొక్క ఆకారము లేనిది నిర్వికారమై అద్వైతమైనటువంటి రెండవది లేనిది దానితో సమానమైనది కూడా లేనిది సన్మాత్రమే అని ఇక్కడ వర్ణించబడి ఉన్నది అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు అద్వైతైక్య ప్రతిపాదనము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. భావాభావగ్రహోత్సర్గ స్థూల సూక్ష్మ చరాచరా ఆదావేవ హినోత్పన్నా సర్గాదౌ కారణం వినా. ఓ రామచంద్ర, భావము అభావము, తీసుకోవడము వదిలిపెట్టవడము, పెద్దది చిన్నది, కదలనిది కదిలేటువంటిది మొదలైనవన్నీ కూడా ఏ కారణము లేకుండానే సృష్టికి ముందే ఇవన్నీ కూడా సృష్టి ఆది యందే ఉత్పన్నం అసలు కాకనే ఉన్నవి. అక్కడ భావాభావాలు, గ్రహణ త్యాగాలు, స్థూల సూక్ష్మాలు, స్థావర జంగమాలు మొదలైనవన్నీ కూడా కారణము లేకుండానే సృష్టి ఆది యందే ఉత్పన్నం కాకుండానే ఉన్నవి. నిరాకారమై స్వాత్మరూపమైనటువంటి చైతన్యమే సాకార పదార్థాల యొక్కయు కూడా కారణము కానే కాజాలదు. ఎలాగంటే వృక్షాల బీజము వంటి సాకార పదార్థమే తదితరమైన సాకార పదార్థాలకు కారణము కాగలదు. స్వభావమేవ సతతం భావయన్ భావనాత్మకం ఆత్మనేవ హి చిద్ధాతు సర్వోనుభవ వాంఛిత. ఈ కారణము చేత తత్వజ్ఞాని అయినటువంటి వాడు, ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసినటువంటి వాడు సమస్త జగత్తును కూడా చిత్స్వభావంగానే భావిస్తూ ఉన్నాడు. ఎల్లవేళలా కూడా ఆత్మయందే నెలకొని ఉంటూ ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే అనుభవజ్ఞుడైనటువంటి జ్ఞాని, ఏ అనుభవ సిద్ధిని సాధించినటువంటి జ్ఞాని భావనారూపమైనటువంటి ఈ సమస్త జగత్తును కూడా ఆత్మస్వభావంగానే నిరంతరం భావన చేస్తూ ఉన్నాడు. ఎల్లవేళలా కూడా సదా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా ఆ చిత్స్వరూపమైనటువంటి ఆత్మయందే స్థితిని కలిగి ఉన్నాడు అనే చెబుతూ, మద్యపానాదుల వలనే క్షోభము చేత తన వలన తానే ప్రలాపాదులతో కూడిన ప్రమత్తతను పొందినట్లుగానే ఆకాశ రూపమగు చైతన్యమును తాను ఎట్లు భావిస్తూ ఉన్నదో ఆ ప్రకారంగానే తన నిజ రూపమున ఈ సృష్టిని పొందుతూ ఉన్నది. ఇప్పుడు మద్యపానము, మొత్తు పదార్థాలు వాటిని సేవించినటువంటి వాటి యొక్క ప్రభావము చేత ఏం చేస్తాడు, తన వలన తానే తను నిగ్రహించుకోవాలన్న సాధ్యము కానటువంటి ఎక్కువగా ప్రలాపాలు ప్రేలుతూ, అంటే ఎక్కువగా మాట్లాడుతూ తనను తాను నిగ్రహించుకునేటువంటి స్థితిలో లేకుండా వాడు ప్రమత్తతను అంటే అజాగ్రత్తతను పొంది ఉంటాడు. పొందినట్లుగానే ఈ ఆకాశ రూపముకు చైతన్యము కూడా తాను ఎలా భావిస్తూ ఉన్నదో ఆ ప్రకారంగానే తన యొక్క నిజరూపమున ఈ సృష్టిని కూడా పొందుతూ ఉన్నది. కాబట్టి రామ, ఎప్పుడైతే ఈ సమస్తము కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా భావనతో నిండిపోయి ఉండడము చేత వాస్తవానికి ఉత్పన్నమే కాకయే ఉన్నదో అప్పుడు ఇటువంటి అబద్ధజనితమైన మిథ్యాభూతమైనటువంటి జగత్తు అంతా కూడా శాంతమై ఉంటుంది. అధిష్టాన దృష్టి చేత నీవు శాంతమై బ్రహ్మము కానీ నీవు తెలియాలి. జలమందు జలము యొక్క ద్రవత్వములాగానే చిదాకాశమందు ఆ జగద్రూపంలో ఉన్నటువంటి చిదాకాశమే కదా వర్తిస్తూ ఉన్నది. జలమందు తరంగ రూపంలో వర్తించేటువంటిది కూడా జలమే.
అలాగే చిదాకాశంలో జగత్ రూపంలో వర్తించేటువంటిది కూడా చిదాకాశమే. ఇంకా కూడా ఏ కారణము చేత ఆ చిదాత్మ వలన అందధ్యస్తమగు ఈ జగత్తు భాషిస్తూ ఉన్నదో, అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ జగత్తు కనబడుతూ ఉన్నదో, ఆ కారణము చేతనే వేదాలు చైతన్యము చేత ఈ జగత్తు రచింపబడినది అని చెప్పుతూ ఉన్నవి. ఎలాగంటే కలయందు నిర్మలమైనటువంటి జగత్తు ఎలా ఉదయిస్తూ ఉన్నదో, అంటే స్వప్నం అనుభవిస్తూ ఉన్నాం. ఆ స్వప్నాన్ని అనుభవించే సమయంలో మాలిన్యరహితమైనటువంటి జగత్తు ఎలా ఉదయిస్తూ ఉన్నదో, అంటే కాచ అంటే దోషయుక్తమైనటువంటి నేత్రానికి ఆకాశాన కేశాలు ఎలా కనిపిస్తూ ఉన్నవో, కాచ అంటే ఒకానొక నేత్ర రోగము, అంటే ఆ తిమిర రోగము. దానికి ఏమని కనబడుతుంది? ఏమీ లేనటువంటి ఆకాశమునందు అక్కడ వెంట్రుకలు వేలాడుతూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటాయి. ఎందుకు? అది ఆ నేత్రము అనేటువంటిది దోషాలతో కూడుకొని ఉన్నది. అలాగే భ్రమచేత ఈ ఆది కలిగినట్లుగానే విచిత్రమైనటువంటి జగత్తు కూడా చిదాకాశమును స్ఫురిస్తూ ఉన్నది. అంటే స్వప్నమున చైతన్యము అనేటువంటి కాచము ఏ విధంగా తను స్వప్నము అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఆ అనుభవించే సమయంలో చైతన్యము అనేటువంటి కాచము ఒక నేత్ర రోగం ద్వారా వచ్చినటువంటిది. ఆ యొక్క కాచము యొక్క స్ఫురణయే జగద్రూపం అగునట్లుగానే ఈ ఈ జగత్తు చిదాకాశ మాత్రముగానే స్థితిని పొంది ఉన్నవి. సృష్టి యందు, అంటే సృష్టి ఆది యందు, సృష్టికి పూర్వమే హిరణ్య గర్భుడు అనేటువంటి సమిష్టి జీవుని యందలి చైతన్యం యొక్క స్వప్నము జాగ్రత్త అని చెప్పబడుతూ ఉన్నది. నేటి రాత్రి యందు వ్యష్టిజీవుని యందలి చైతన్యం యొక్క స్వప్నము అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగా పూర్వకాలము ప్రవర్తించినటువంటి నదుల యొక్క తరంగ సమూహాలు నేటికి జనుడి యొక్క దృష్టికి ఆ విధంగానే రూఢిపడి ఉన్నదో, అలాగే సృష్టికి పూర్వం కాలంలో ఉన్నటువంటి పదార్థాలను గురించినటువంటి నియతి ఏది స్థాపించబడి ఉన్నదో అది నేటికి అలాగే దృఢపడి ఉన్నది. నదుల యందు జలము యొక్క తరంగాల సత్తా ఆ జలసత్త కంటే వేరు కానట్లుగానే ఈ యొక్క చిదాకాశమున వివర్త రూపమైన ఈ సృష్టి యొక్క సత్త కూడా ఆ చిదాకాశ సత్త కంటే ఏమాత్రము భిన్నము కాదు కదా. అంటే మరణించినటువంటి వానికి అత్యంతాభావము కలుగును అని గనక అన్నట్లయితే అప్పుడు వానికి సుషుప్తి అందలి నిరతిశయానంద రూపము ప్రసిద్ధమైనటువంటి సుఖమే లభించినది అని చెప్పవచ్చు. మళ్ళీ కూడా దేహము మొదలైనటువంటి రూపాలతో సంసారము అనేది ఉత్పన్నమైనదనుకో, అది వానికి నూతనమైన సంసార రూపమైనప్పటికీ కూడా ఆ నిరతిశయ సుఖ రూపమే అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే జగత్సత్తా ఆత్మసత్త కంటే వేరు కానందుచేత ఈ జనన మరణ భీతి అనేటువంటి ప్రసంగమే లేదు కదా అక్కడ అని తెలియజేస్తూ, దుష్కర్మల చేత నరకము మొదలైనటువంటి బాధలను గురించినటువంటి దుఃఖ భయము ఉంటుంది అన్నట్లయితే అటువంటి దుఃఖము కూడా సుఖసత్తయే కలిగి ఉన్నది అని అవుతుంది. ఎలాగంటే నరకాదుల యొక్క జీవితానికి బ్రహ్మ సుఖ సత్త కంటే కూడా వేరైనటువంటి సత్త లేని కారణము చేత దుఃఖానికి కూడా సుఖ సత్తయే కలిగి ఉన్నది అవుతూ ఉన్నది కదా. కాబట్టి సుఖ దుఃఖాల యందు కూడా విశేషమేమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఇంకా కూడా అటువంటి దుఃఖ భయము ఈ జీవితమందు మరణాంతరమునను కూడా, అంటే జీవించే సమయంలో చనిపోయిన తర్వాత కూడా సమానంగానే ఉంటుంది. కాబట్టి జననము మరణము రెండూ కూడా సర్వులకు సుఖాన్ని ఇచ్చేవే అయ్యున్నవి. జీవితమే అయినను సరిలేక మరణమైనను సరే, అంటే
జీవించి ఉన్నప్పటికీ మరణించినప్పటికీ కూడా ఈ ప్రకారంగా ఈ రెంటి యొక్క సత్తలో ఎవరికైతే స్వాభావికమైన బ్రహ్మ సుఖరూపాలై సమంగా ఉన్నవో అటువంటి విశ్రాంత చిత్తుడైనటువంటి యోగి అంతఃశీలుడే అనబడతాడు. సర్వసంవిత్తిర్విగమే సంవిద్రోహతి యాదృశీ భూయతే తన్మయేనైవ తేనాసౌ ముక్త ఉచ్యతే. వృత్తులన్నీ నశించినటువంటి వాడు, దృశ్యస్ఫురణ లేనటువంటి వాడు, సర్వబంధాలు కూడా మరి వదిలివేసుకున్నవాడు, చిద్రూపమైనటువంటి ఆత్మయందు తన్మయుడై ఉండేటువంటి వాడే కదా ముక్తుడు, ముక్తత్వము చెందినవాడు అని చెప్పబడుతూ ఉన్నాడు. సమస్త వృత్తులు తొలగిపోగా మనుజుడు కేవలము చిన్మయుడై వెలయిచూ ఉన్నాడు రామ. ఆ విధంగా దృశ్యబంధాల నుండి కూడా విముక్తుడగటాన్ని బట్టి అతడు ముక్తుడు అని చెప్పబడుతూ ఉన్నాడు అని చెబుతూ అత్యంతో భావ సంవిత్య సర్వదృశ్యస్య వేదనం ఉదేత్య పాస్త సంవేద్యం సతివాసతి సర్గహకే. ఆత్మజ్ఞానము చేత దృశ్యమంతా కూడా సంపూర్ణంగా బాధించబడింది. అలా బాధించబడడం చేత దాని యొక్క అత్యంత భావ కారణమున అది లేకనే ఉన్నది కాబట్టి లేకుండా పోయేటువంటిది కారణము చేత సృష్టి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ సరే జ్ఞానికి సర్వదృశ్యానుభవరహితమైనటువంటి శుద్ధమైన విషయరహితమైనటువంటి చైతన్యం యొక్క అనుభవమే ఉదయిస్తూ ఉంటుంది. ఎలాగంటే దృశ్యం యొక్క అత్యంత భావరూపమైన అసలు దృశ్యము అనేటువంటిది లేనిదే అనేటువంటి భావరూపమైనటువంటి చిద్రూప ఆత్మసత్తను పొంది ఉండడం వలన జ్ఞానికి సృష్టి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా సమస్త దృశ్యాల యొక్క అనుభవము కూడా విషయరహితంగానే ఉంటుంది అనే చెబుతూ ఏది విషయ రూపము కాదో చేతనావృత్తి రూపము కూడా కాదు. విషయ రూపము కాకపోతే చేతనావృత్తి రూపమా అంటే చేతనావృత్తి రూపమును కాదు, చేతనావృత్తి చేత చేతితమును కాదు. అటువంటి శుద్ధ చైతన్యముతోటి ఐక్యము పొందనటువంటి మహనీయుల సంసార వ్యవహార రహితులై స్వాత్మయందే సుస్థితులై ఉన్నారు. అతి నిర్మలమైనటువంటి చిదాకాశమున చైతన్యము అనబడేటువంటి కాచము యొక్క నిరంతర స్ఫురణమే ఏ గాజు ముక్క యొక్క నిరంతర గురుతు ఏ ఉంటుందో అదే జగత్తు అనే పేరు చేత చెప్పబడుతూ ఉన్నది కదా. అట్లయినట్లయితే ఇంకా బంధము కానీ మోక్షము కానీ అనేటువంటి దృష్టులు ఎక్కడ ఉన్నవి? లేవు కదా. ఈ జగత్తు చిదాకాశము యొక్క స్ఫురణ మాత్రమును సంకల్ప రూపమును అయ్యున్నది కాబట్టి ఇది సచ్చిన్మయమే. ఈ యొక్క చిన్మయముతో నిండిపోయి ఉన్నది. కానీ పృథివ్యాది భూతము అంటే ఆకాశవాయు అగ్నిజల పృథ్వులతో కూడినటువంటి ఈ యొక్క దృశ్యమాన ప్రపంచము ఈ యొక్క ప్రాణికోట్లు అనేటువంటిది ఎప్పటికీ కానేరదు. ఇక్కడ వాస్తవానికి దేశము కానీ కాలము కానీ పదార్థము కానీ క్రియ కానీ ఆకాశము కానీ లేనే లేవు. ఈ జగత్తు లేకనే ఉన్నట్లుగా కనబడటం మాత్రం చేతనే ప్రతిభాస మాత్రము చేతనే వృద్ధిని పొందింది. అలా పొందినప్పటికీ కూడా లేక పొందక ఉండినప్పటికీ కూడా అటువంటి స్వకీయ కల్పిత రూపము చేత అది అసత్తే అయ్యున్నది. కానీ అధిష్టాన రూపము చేత అయితే అది సత్తు కంటే వేరు కానిదే అయి ఉన్నది. ఈ ప్రకారంగానే ఈ జగత్తు యొక్క రూపము చేత కేవలము పరమార్థ ఘనమైనటువంటి ఆత్మ మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నది, కనబడుతూ ఉన్నది. ఈ ఆత్మ ఆకాశము కంటే కూడా అతి నిర్మలమై మాలిన్యరహితమై దోషరహితమై శూన్యము కానీ అశూన్యము కానీ కానిదే అయ్యున్నది. ఏమీ లేనిదా అంటే కాదు, అంతా నిండినదా అంటే చెప్పలేము. కాబట్టి ఇట్టిది అట్టిదని చెప్పరాని నట్టిది. ఇంకా కూడా ఆ ఆత్మ
సాకారముతో ఉన్నట్లుగా తోచినప్పటికీ కూడా వాస్తవానికి నిరాకారమైనది, ఏ ఆకారము లేనిదియే అయ్యున్నది. అసత్తులాగే కనబడుతూ ఉన్నప్పటికీ కూడా మిగుల ప్రకాశవంతమైనటువంటిది, సన్మాత్రమైనది. కేవలం అతి శుద్ధమైనటువంటి ఏకమైన చిన్మాత్రమే అయ్యున్నది. ఎలాగంటే స్వప్న నగరములాగానే అతి విశాలమైన ఇదే ఉన్నది అని చెబుతూ, నిర్వాణమేవమిదమాత తమమిత్తమంత చిద్వ్యోమ్న ఆవిల మనామిలా మనావిల రూపమేవ నానేవ క్వచిదపి ప్రసృతం నానా శూన్యత్వమాంబర ఇవాంబునిధౌ ద్రవత్వం. కాబట్టి ఓ రామచంద్ర, ఈ ప్రకారంగా చిదాకాశం యొక్క కలుషితమైన జగద్రూపము వాస్తవానికి శుద్ధ వ్యాపక నిర్వాణ రూపమే అయ్యున్నది. ఇటువంటి నిర్వాణ రూపము చేత వ్యాపించబడనిది ఏది లేనే లేదు. కాబట్టి ఆకాశమందు శూన్యత్వములాగానే, జలమందు ద్రవత్వములాగానే ఈ జగత్తు పరమాత్మ రూపమే అయ్యున్నది. కానీ నానావిధ రూపాలతో కూడి ఉన్నది కానే కాదు అని చెబుతూ, అన్యభావనయాన్యాం స్వాం పశ్యంతి చిజ్జగత్స్థిత స్వభావనాధనన్యేతి పరమార్థమయం జగత్. అన్యభావన చేత, ఇతరమైనటువంటి భావన చేత ఇతర రూపముగాను, నిజస్వరూప భావన చేత పరమార్థముతో నిండిపోయినటువంటి బ్రహ్మముగాను చైతన్యము ఈ జగత్తును గాంచుచూ ఉన్నది అనే విషయాన్ని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ, నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున జగత పరమార్థమయత్వ వర్ణనము అనేది తెలియజేసి, ఇప్పుడు ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. సర్వత్ర సర్వదా సర్వం సర్వదా వ్యోమ్ని చిన్మయే సాధు సంభవతి స్వచ్ఛం శూన్యయే శూన్యత్వం ఖాయివాఖిలే. ఓ రామచంద్ర, ఆకాశమునందు శూన్యత్వములాగానే, ఆకాశం గగనం శూన్యం. ఆకాశం ఎలా ఉంటుంది? శూన్యంగానే ఉంటుంది, ఏమీ లేనిదిగానే ఉంటుంది. ఆకాశమునందు శూన్యత్వములాగానే చిన్మయమైనటువంటి బ్రహ్మాకాశమున సర్వత్రా సర్వమును కూడా సర్వ విధాల సర్వదా సర్వ ప్రదేశాల యందు నిస్సంకోచంగా సంభవిస్తూ ఉన్నది. అది అంతా కూడా వాస్తవానికి శూన్యత్వం వలెనే స్వచ్ఛమై ఉన్నది. సమస్త పదార్థాలను చిన్మయములే అవడము చేత, ప్రతి పదార్థము సర్వేక సమస్తము చిన్మయములు చేత నిండి ఉండడము చేత ఈ యొక్క పంచభూతాలయందు ఎచ్చటను కూడా అచిత్రూపము అనేటువంటిది లేనే లేదు. ఇంకా కూడా ఎక్కడైతే చైతన్యము ఉన్నదో అచట సృష్టి యొక్క శోభ కూడా ఉన్నది కదా. పదార్థజాతం శైలాది యదా స్వప్నే పురాది చ చిదేవైకం పరం వ్యోమ తదా జాగ్రత్త పదార్థభూహ. స్వప్నంలో అనుభవించేటప్పుడు, స్వప్నాన్ని అనుభవించే సమయంలో నగరాలు, పర్వతాలు మొదలైనటువంటి పదార్థ సమూహాలన్నీ కూడా చిన్మాత్రమైనట్లుగానే ఈ జాగ్రత్త నందలి సమస్త పదార్థాలు కూడా ఏకమైనటువంటి చిదాకాశ మాత్రమే అయ్యున్నవి. ఎలాగంటే స్వప్నంలో కనబడినటువంటి నగరాలు, పర్వతాలు మొదలైన పదార్థ సమూహాలు మొత్తం కూడా ఏమై ఉన్నవి? చిన్మాత్రమే అయ్యున్నవి. అలాగనే జాగ్రత్తనందు ఉన్నటువంటి సమస్త పదార్థాలు కూడా ఏకమైనటువంటి చిదాకాశ మాత్రములే అయ్యున్నవి. రామా, ఈ సందర్భంలో పూర్వము నా చేతనే చూడబడినటువంటిది మిగుల విచిత్రమైనటువంటిది భ్రమ అనే రోగానికి అమృత రసాయనం వంటిది, ప్రస్తుతము చెప్పదగినది అయినటువంటి పాషాణాఖ్యానము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తాను విను. పూర్వం అంటే అహం విదిత్య వేద్యత్వ కదాచిత్ పూర్ణమానసః త్యక్తుమిచ్చురిమం లోకా వ్యవహారం ఘనభ్రమం ధ్యానైకతా నతామేత్య శనైర్విశ్రాంతయే చిరం
త్యక్వా జవం జవీభావా ఏకాంతాద్దేశమం వ్రజన్ ఇదం చింతితవానస్మి కస్మించిదా మరాలయే సంస్థితో వివిధాః పశ్యన్ భంగుర జాగతిర్గతి. పూర్వం ఒకానొకప్పుడు నేను వేద్య వస్తువుని తెలుసుకున్నాను. అంటే వేద్య వస్తువు అంటే ఏదైతే తెలియదగినటువంటిది ఉంటుందో అది ఆత్మ వస్తువే కదా. ఆ ఆత్మతత్వాన్ని ఎరగడం చేత నేను పూర్ణ చిత్తుడనై ఉన్నాను. నేను ఇంకా నాకు కావలసినది అనేటువంటిది ఇంకేమీ లేదు. సర్వము కూడా నిండిపోయినటువంటి చిత్తముతో ఉన్నాను. అలా మహాభ్రమతో కూడి ఉన్నటువంటి ఈ లోక వ్యవహారాన్ని వదిలివేయాలి అనేటువంటి కోరికను కలిగి చంచలత్వాన్ని వదిలివేశాను. ఏకాంతము అంటే ఒంటరిగా ఉండాలి అనే కోరిక కలిగిన వాడనే చిరకాలము కూడా దీర్ఘకాలం విశ్రాంతి కోసమై మెల్లగా ధ్యానైక తత్పరతను చెంది శాంతిని పొందుతూ దేవలోకమున ఒకానొక చోట స్థితిని పొంది క్షణభంగురములైనటువంటి మరి ఈ ప్రాపంచక దశలను చూస్తూ ఇలా చింతన చేస్తూ ఉన్నాను. విరసా ఖల్వియంలో కస్థితిరాపాత సుందరి నజాతు సుఖదా మన్యే కస్య చిత్కేన చిత్వచి విచారింపని కారణము చేత రమణీయంగా కనపడుతూ ఉంటుంది. ఏంటి? ఈ ప్రపంచము యొక్క స్థితి వాస్తవానికి విచారించి చూస్తే రసహీనమైనదే. దీని యందు ఏ సారము లేనిదియే అయ్యున్నది. ఇది ఎవనికి ఏ కారణము చేత ఎచ్చటను ఎప్పుడునూ కూడా సుఖాన్ని ఇవ్వదు, సుఖప్రదము కాదు అనే నేను తలుస్తాను అని చెబుతూ ఈ సంసార స్థితి అంటే ఏ దృశ్యమాన జగత్ అయితే ఉన్నదో పైకి మాత్రం సుందరంగా కనబడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఇది సారహీనమై రసహీనమై ఉన్నది ఇది ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా కూడా సుఖాన్ని ఇవ్వదు అనే కదా నేను తలుస్తూ ఉన్నాను. ఇష్టానిష్ట ఫలప్రదాలైనటువంటి ఇష్టమైన అయిష్టమైనటువంటి ఫలితాలనే ఇచ్చేటువంటి ఈ దృశ్య విషయాలు తద్ద్రష్టయగు అనుభవించేటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో వాని గూర్చినటువంటి తీవ్ర ప్రయత్నము చేత మిగుల దుఃఖాన్ని భయాన్ని కలుగజేస్తూ ఉన్నవి. కిమిదం దృశ్యతే కిం వా ప్రేక్షతే కోహమేవ వా సర్వం శాంతమజం వ్యోమా చిన్మాత్రాత్మ నిరింగకం. ఈ కనిపిస్తున్నది ఏమి? దీనిని చూచేటువంటిది ఏది? అసలు నేను ఎవరు అంటే ఈ కనబడేదంతా ఏమిటి? ఈ కనబడేదాన్ని చూసేదేది? అసలు నేనెవరు? ఈ ప్రకారమైన వివేకము చేత విచారించినట్లయితే ఇది అంతా కూడా ఏమై ఉన్నది? శాంతమై ఉన్నది, పుట్టనిది అయ్యున్నది, ఏమీ లేనిది అయ్యున్నది. చిన్మాత్రమైనటువంటి ఆత్మయందలే వివర్తముగానే అక్కడ ఉన్నటువంటి ఆత్మ కంటే వేరుగా భావించేటువంటి దానిలాగానే కనబడుతూ ఉన్నది. అంటే అది ఎలా ఉన్నది అంటే ఆత్మ కంటే వేరుగా కనపడే జగత్తు లేనిది అయి ఆత్మ మాత్రంగానే తోస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఈ కనిపించేదేంటి, నేనెవడను అనే ఈ ప్రకారంగా విచారించాను. జ్ఞానమాత్ర విచారణ చేత ఈ సమస్తము కూడా శాంతమై ఉన్నది. అసలు పుట్టనిది జన్మరహితమై ఉన్నది. చిదాకాశ రూపమైనటువంటి చిన్మాత్రాత్మ ఎందలి వివర్త మాత్రమే. చిన్మాత్రాత్మను చూడగలిగిన వాడు చిన్మాత్రాత్మనే చూస్తాడు, అది చూడలేని వాడు జగత్తును చూస్తాడు. కాబట్టి ఇదంతా చిన్మాత్ర యొక్క మార్పు తప్ప మరొకటి లేదు అని నేను నిశ్చయించుకున్నాను అని చెబుతూ ఈ కారణము చేత ఈ యొక్క విక్షేపము యొక్క శమనము కొరకై ఇది శమించడం కోసం సమస్త సిద్ధులు, ఇంద్రులు, దేవతలు, దైత్యులు కూడా ఈ యొక్క కష్టమైనటువంటి ఒకానొక ఉత్తమ స్థానమునకు ఎక్కడ నుండి వెళ్ళి అక్కడ దాగుకొని ఏ జీవికిని కనిపించకుండా నిర్వికల్ప సమాధి యందు
పరుడనై ఉన్నాను, లీనమై ఉన్నాను, సర్వ వృత్తులను కూడా త్యజించి వేశాను. అతి నిర్మలమై శాంతమై సమమైనట్టి ఆత్మపదమును నేను సుశిస్తుడనై ఉండెదను. కాబట్టి శబ్దము మొదలైన బాహ్య విషయాలు 5 కూడా అనుభవింపబడినటువంటి అత్యంత శూన్యమైన ప్రదేశం ఏదై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాను అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.